హాయ్ నేను సతీష్. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. వీడియోలో మంచి కంటెంట్తో ఈ వీడియోలో చేసి అనలైజ్ చేసా. వీడియో చూసే ముందు లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇప్పటికే పవన్ కళ్యాణ్కి జరుగుతున్నది ఫేక్ ఓటింగా, రియల్గానే ఆడియన్స్ వేస్తున్నారా, 10 రీజన్స్ ఎందుకు ఏంటి అనేది, అసలు విన్నర్ మెటీరియల్ అవునా కాదా, ఎందుకు ఆడియన్స్ వేస్తున్నారు అనేది ఒక 10 రీజన్స్ అయితే ఒక వీడియో అనలైజ్ చేసేప్పటికే మన ఛానల్లో జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేశా. ఆ వీడియో మిస్ కాకండి. ఇంకా ఓటింగ్ వీడియోస్ ఎటు న్యూస్ బాల్లో రెగ్యులర్గా ఉంటాయి కదా, చూడండి. అయితే ఇవాళ జరగబోతున్నది ఏంటంటే, ఏవీలో వీళ్ళ జర్నీకి సంబంధించి ఫస్ట్ ఇమాన్యుయల్ది ప్లే చేశారంటే, మీరు ఈరోజు ప్రోమోలు కావచ్చు ఇవన్నీ చూడబోతూ ఉన్నారు. మరి ఇమాన్యుయల్ ఏవి అంటే నవరసాల సమ్మేళనంగా ఉంటుంది, నో డౌట్. ఆ తర్వాత తనూజ, డీమోన్ పవన్లలో ఒకరు ఏవి ఉంటుందంట. మరి నాకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం మనకి మొత్తానికి 3 రోజులు కూడా ఏవీలే జర్నీలో ఉంటాయి కదా. మరి ఇమాన్యుయల్ ఏవీకి సంబంధించి అయితే ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే ఫైరే కొద్దిగా టాస్కుల్లో ఫైర్ ఉంది, కానీ నామినేషన్లో ఫైర్ అనేది మిస్ అయిపోయాను. అసలు నామినేషన్లోకి వస్తే కదా, మరి ఆయన ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అదే అతనికి పెద్ద మైనస్ అయిపోయి సీజన్లో. నామినేషన్స్లో ఇప్పుడు ఇతడు అవతల వాళ్ళని చేసేటప్పుడు అవతల వాళ్ళు మైనస్లు చెబుతాడు, వాళ్ళు ఫైర్ అయ్యి డిఫెండ్ చేసుకుని వాళ్ళది రైటర్ రాంగ్గా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. అదే సమయంలో అవతల వాళ్ళు కూడా ఇతని నామినేషన్ చేసి ఉంటే ఇతడు మైనస్లు చెప్పేవాళ్ళు. నాకు అది ఎట్లా అని చెప్పేసి అతను ఆర్గ్యుమెంట్ చేసేవాడు, గొడవ పడేవాడు, ఫైర్ వచ్చేది. పైగా నామినేషన్లు ఉండేటప్పుడు కూడా మరింత గట్టిగా ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఓహో ఇట్లా ఈ కంటెస్టెంట్ చెప్పాడంటే ఆడియన్స్ కూడా అట్లా రీచ్ అయ్యిందేమో, అది కాదు నేనంటే ఇది అని ప్రూవ్ చేసుకుని ఒక ఫైర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రెజర్ కొద్దీ బెస్ట్ ఇవ్వాలి, డూ ఆర్ డై అని ఆడాలని ఇతను ఆడాడు, అంతా ఆడాడు. ఎంచడానికి పెద్దగా మైనస్లు ఉండవు. కానీ దురదృష్టం ఏంటంటే సేఫ్ ప్లే వల్ల నామినేషన్లో రాకపోవడం వల్ల మైనస్ అయిపోయాయి. లేకపోతే అన్ని హైలైట్సే అదరగొట్టేశాడు పాపం. నిజంగా రియల్లీ చెప్పాలంటే విన్నర్ మెటీరియలే. ఇతర దురదృష్టం నామినేషన్లోకి మరీ ఓవరాల్ సీజన్లో 3 సార్లు 13 సార్లు వచ్చి ఉంటే మాత మోగిపోయి ఉండేది. అది బ్యాడ్ లక్ అయిపోయాయి. అయితే మొత్తానికి ఏవైతే అదిరిపోద్ది, నో డౌట్. టాస్క్లు అంటే ఇతను దిగాడే, గెలిచాడు, పక్కగా ఆడతాడు, మంచి హ్యూమన్ బీయింగ్, మంచి ఫన్ ఉంది, మంచి ఎంటర్టైన్ చేశాడు. 2 భుజాల మీద వేసుకుని సీజన్ ఇంతవరకు నడిపించిన కీలకమైన కంటెస్టెంట్లో ఇతడొకడు. సో మరి ఏ రేంజ్లో ఉంటుందో మరి మీ ఊహకు వదిలేస్తున్న అదిరిపోయిందంట. నాకున్న అప్డేట్ ప్రకారం ఆ బీజిఎం సాంగ్స్ కావచ్చు, వాయిస్ ఓవర్, బిగ్ బాస్ చెప్పే వాయిస్ ఓవర్ కావచ్చు, ఆ ఎలివేషన్ అయితే గూస్ బంప్స్. చాలా బిగ్ బాస్ ఇంకా ఈ మాటలు విన్నాం కదా లెవెల్లో ఉండబోతుందంట. ఈ సీజన్లో ఇంకా హైలైట్ సీన్లు అన్ని ఫోటోలు కూడా పెడతారు కదా. ఎమ్మెల్యేలకు సంబంధించి ఫన్ టాస్క్లు ఫోటోలు ఎక్కువగా ఉంటాయి. ఫన్ ప్లస్ టాస్క్లు ఆడేప్పుడు చేసిన ఫోటోలు కూడా వాటిలో కొన్ని తీసుకోమని చెబుతారు కదా. గతంలో ఏకంగా కొంతమంది మొత్తం ఫోటోలు కూడా తీసుకెళ్ళిపోయి ఉన్నారు, ఎందుకంటే స్వీట్ మెమరీస్ కనుక. అయితే ఇది కాకుండా ఇంకా నైట్ వచ్చిన ప్రోమోలో ఆ బాల్స్ను జాకెట్ కంటే ఇది వెల్క్రో విసురుగొట్టేలా పెట్టారు కదా, టాస్క్ అంటుకునేలాగా. సో డీమాన్ అండ్ సంజన మధ్య గొడవ జరిగింది. తనుజ కూడా అరవడం కనిపిస్తుంది కదా, అది ఆల్రెడీ నేను లైవ్లో అయిపోయింది. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే మొత్తం 5 ఈ టాస్క్ ఆడతారు. డీమాన్ ముందుగా బయటికి పంపించడానికి తనుజ, కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్ కలిసి బాల్స్ని విసిరి అటాక్ చేస్తూ ఉంటారు. కానీ అంతకుముందు ఏంటి, సంజన వచ్చి డీమాన్తో నువ్వు కలిసి ఆడదాం, వాళ్ళ ముగ్గురు నీ మీద బాల్స్ వేస్తే నేను నీకు సపోర్ట్గా ఉంటాను అంటే డీల్ మాట్లాడిందంట. కానీ ఏం జరిగింది టాస్క్లో, తనుజ, కళ్యాణ్, ఎమాన్యుల్ డీమోన్పై బాల్స్ వేస్తుంటే సంజనాను వాళ్ళపైకి విసరమంటూ డీమోన్ అరుస్తుంది, అక్క విసిరక్క, కుట్టక్క, చెయ్యక్క అంటే పట్టించుకోకుండా దూరంగా ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ బజర్ మోగే సమయానికి ఏంటి, డీమోన్ జాకెట్కి ఎక్కువ బాల్స్ ఉంటే అవుట్ అయిపోతాడు. దీంతో సంజనాపై అతను సీరియస్ అవుతాడు. ఏంటి ఎందుకు వాళ్ళ మీద బాల్స్ విసరలా, బాల్స్ వేయినప్పుడు నాతో ఎందుకు డీల్ మాట్లాడుకోవాలి, మరి డీల్ అన్నావు కదా, విసరాలి కదా, వాళ్ళు ముగ్గురు కలిపి నా మీద వేస్తుంటే నేను నీ మీద బాల్స్ వేయలేదు కదా అని సంజనానికి గట్టిగా అడుగుతాడు డీమోన్ పవన్. ఏమంటే ఒకవేళ నువ్వు నాతో డీల్ మాట్లాడకపోతే నేనే నీ మీదకి వేసేవాడిని కూడా డీమోన్ చెబుతాడు. ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. ఇక్కడ ఇదే ఆర్గ్యుమెంట్లో తనుజ కూడా దూరుతుంది, మేము ముగ్గురం కలిసి నీ మీద అటాక్ చేయలేదు, నువ్వే మా ముగ్గురు మీద అటాక్ చేసావు, అందుకే నీ మీద వేసామంటూ రివర్స్ గేర్ మాట్లాడుతుంది ఇక్కడ ఈవిడ ఖచ్చితంగా తనుజ. దీని దగ్గర డీమాన్ కూడా మండిపోయి నీతో మాట్లాడమే వేస్ట్ అన్నట్టుగా అక్కడ నుంచి చిరాగ్గా వెళ్ళిపోతాడు, కోపంగా వెళ్ళిపోతాడు. కానీ రియల్గా ఏం జరిగిందంటే ఈ ముగ్గురే కలిసి డీమాన్ ప్లాన్డ్గా తెప్పించాలని బాల్స్ విసురుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆడితే ప్రతి టాస్క్ గెలిచేస్తున్నాడు బాబు, మనల్ని గెలవనివ్వట్లేదు అని ఆల్రెడీ 3 రోజుల నుంచి విసుక్కొని ఉంటున్నాడు. ట్రీట్స్ కావచ్చు, స్టార్స్ కావచ్చు, స్టార్ ఆఫ్ ది డే కావచ్చు, అన్నింటిలో రేసులో దూసుకుపోతూ ఉన్నాడు కనుక ఎలాగైనా తెప్పించాడు. వాళ్ళే పక్కగా ప్లాన్ చేసుకుని వచ్చి చేశారు. అంతే తప్ప అతను వచ్చి ఈ ముగ్గురి మీద అటాక్ చేయలే. అందుకే ఎమ్మెన్యేల కళ్యాణ్ మాత్రం సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు ఏం జరిగిందో తెలుసు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు. బట్ ఈవిడే అటాకింగ్ మోడ్లోకి గ్రూప్గా వెళ్ళి బట్ నీదే తప్పని మాదిరిగా హైలైట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మరి నెక్స్ట్ బాజర్ మోగిలోకి తనుజను కళ్యాణ్ అండ్ ఎమాన్యుయల్ తప్పించేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎమాన్యుయల్ అయితే తప్పించేస్తారు. ఫైనల్గా
సంజన కళ్యాణ్ అంటే వాళ్ళు కూడా గొడవలు పడతారు ఇక. తర్వాత తనుజ తర్వాత వాళ్ళు ఇంకా తప్పదు కదని లెక్క. ఎందుకంటే సంజన అటాక్ చేయలేదు కాబట్టి ఆవిడని వదిలేసి వీళ్ళు కుమ్ములాడతారు. మెయిన్ వికెట్ని తప్పించాం కదా స్ట్రాంగ్ ప్లేని, ఆ తర్వాత మనం చూసుకొచ్చిన మాదిరిగా. అయితే ఫైనల్గా సంజన కళ్యాణ్ ఉంటారు కదా, కళ్యాణ్ గెలిస్తే అతనికి కూడా ఏదో సంథింగ్ డెజర్ట్ ఏదో పెట్టినారు. ఆ పెరుగన్న మాదిరిగా ఉంది. అందరూ వెరైటీగా చెబుతున్నారు. అందరికీ ఏం పెరుగన్నమా అనే ఫస్ట్ లుక్ చూడగానే అట్లాగే అనిపిస్తుంది. అది ఏంటనేది వాళ్ళు చెబితే తప్ప అవునా ఇది కూడా ఉందన్న మాదిరిగా వాళ్ళకు కూడా ఒక రియాక్షన్ వస్తుంది తోటి హౌస్మేట్స్ కూడా. సరే ఇతనికి కూడా సంథింగ్ ఏదో చెప్పాడండి ఫుడ్, అది వచ్చింది. సరే అంత అయిపోయిన తర్వాత ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత సంజన వచ్చి డీమోన్కి మళ్ళీ సారీ చెబుతుంది. అది కాదురా తమ్ముడు, నీ ప్లాన్ నాకు అర్థం కాలేదురా, నేను సేఫ్గా ఉంటే వీళ్ళు నా మీద అటాక్ చేయరని అనుకున్నాను, కానీ ఆఖరిలో ఇట్లా దెబ్బ పడుతుంది నేను అసలు అనుకోలేదురా అని ఆవిడ చెబుతుంది. ఇమాన్యుల్ కూడా అదే చెబుతాడు ఇక్కడ. ఏమంటే అట్లా కాదు డీమోన్, ఆమె మాపే బాల్స్ వేస్తే మేము అటాక్ చేస్తామని సేఫ్గా పక్కన ఉంది, అలా అయితే చివరి వరకు ఉండొచ్చు అనుకుందిరా అంటూ ఆవిడ గేమ్ స్ట్రాటజీ అని చెబుతారు. ఇక్కడ డీమోన్ ఒక మంచి విషయం రివీల్ చేశాడు. ఏమంటే అక్కడ సంజన బాల్స్ వేసి వాళ్ళని తప్పించేసి ఉంటే ఆఖరిలో నేను సంజన మిగిలితే ఆమెకే నేను విన్ ఇచ్చేద్దాం అనుకుని. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్నీ స్టార్స్ వచ్చినాయి, డెజర్ట్ వచ్చింది, ఇంకేదో ట్రీట్ కూడా వచ్చింది, అన్నీ వచ్చినాయి. 3 సార్లు మీరైతే ఇంకేమో నా బిగ్ బాస్ కూడా అన్నాడు కదా. కాకపోతే నేను ఎఫర్ట్స్ పెట్టాలి, నన్ను ఆడాలి, ఊరికే కూర్చోకుండా నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా, కనబడాలి, ఆడాలి, చేయాలని ఉద్దేశంతో. బట్ ఫైనల్ ఆవిడకే ఇచ్చేసేవాడిని. కానీ ఆవిడకి లాజిక్ కూడా అర్థం కాలేదు, నేనేం చేసేదానికి ఆయన కూడా ఫీల్ అవుతాడు. బట్ సంజన కూడా అర్థం కాలేదు. అందుకే ఆ లాజిక్ నాకు అర్థం కాక దూరంగా ఉండిపోయాను. ఆవిడ కూడా వివరించుకుంటూ సారీ అయితే చెబుతుంది. సో ఈరోజు ఏవీలు, ఈవేళ ప్రోమోలు, ఈవేళ గొడవలు, ఈవేళ క్లారిఫికేషన్కి సంబంధించి ఇవి డీటెయిల్స్. ఇక దీంతోపాటు హైలైట్ ఏంటంటే నిన్నటి నుంచి భరణి గారి గురించి వీళ్ళ హౌస్ మేట్స్ మధ్య జరిగిన డిస్కషన్ గురించి కూడా ఎక్కువగా కామెంట్ పెడుతున్నది. ఇన్స్టాలో కావచ్చు, నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నది. అదేమంటే ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా పెట్టండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే బిగ్ బాస్ తర్వాత కూడా మనం చాలా టాపిక్స్ మీద మాట్లాడదాం. సరే ఇక్కడ ఏమంటే ఎక్స్ట్రా కట్స్లో ఒక వీడియో పెట్టినారు కదా, భరణిని తనూజ ఎట్లా బాధ పెట్టింది అనే దానిపై డీమోను, ఎమాన్యుయల్, సంజన డిస్కషన్ చేసుకుంటారు. అదేమంటే దానికంటే ముందు ఇంకో డిస్కషన్ కూడా జరిగింది. అంతా కాకుండా ఎక్స్ట్రా కట్స్లో ఉండేది ఇంపార్టెంట్ ఈ కాన్వర్జేషన్ చెప్పుకుందాం. సంజన ఏమన్నదంటే కళ్యాణ్తో, మర్యాద మనిషి సెకండ్ వీక్లో నాకు చెప్పాడు ఫైనలిస్ట్లో కళ్యాణ్ ఉంటాడు చూడు, ఎందుకంటే అందరికంటే అతనికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని చెప్పాడు. ఫస్ట్లో నాకు అర్థం కాలే, ఆయన నిజంగా వెరీ గుడ్ అనలైజర్ అని చెప్పేసి కొందరు ఉంటారు, వెరీ గుడ్ అనలైజర్స్ అని. మనీష్ మర్యాద గురించి సంజన చెబితే కళ్యాణ్ కూడా మనీష్ వెల్ మెచ్యూర్డ్, చాలా ఇంటెలిజెంట్ అయినా అని చెబుతాడు. నిజంగా మనీష్ మర్యాదలో ఆ క్యాలిక్యులేషన్స్ అంచనా, కాకపోతే కొద్దిగా ఆవేశం వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల, కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ కాస్త నెగిటివ్ థింకింగ్ అయిపోవడం వల్ల ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్ అయిపోయాడు. లేదంటే మంచి ప్లేయర్ అవ్వాల్సినోడే, చాలా పర్ఫెక్ట్గా అంచనా వేస్తాడు, క్యాలిక్యులేషన్స్ వేస్తాడు, చాలా తెలివి. నేనైతే డిసప్పాయింట్ అయ్యా ఆయన అంత వేగంగా ఎలిమినేట్ అయిపోవడం వల్ల. కొద్దిగా ఆలోచించి టాస్కులు ఓవరాల్గా సీజన్ ఎంజాయ్ చేసి ఉంటుంటే కొన్నాళ్ళు జర్నీ ఉండేది, మంచి అవుట్పుట్ వచ్చేది ఆయన నుంచి. సరే ఆయన గురించి పక్కన పెడితే ఇక్కడ డీమోన్, ఎమాన్యుయల్, సంజన డిస్కషన్లో డీమోన్ అంటాడు, ఆ తనుజకి అతనికి గొడవ అయింది కదా మొన్న, నీ అంత పెద్ద నోరు నాది లేదంటే నీకే పెద్ద నోరు ఉంది, ఎవరు నమ్మరు, నీకు నోరు ఉంది బట్టి గట్టిగా అరుస్తావని నేను అన్నాను కదా, దానికి హట్ అయిపోయిందని చెప్పిన తర్వాత అది కాదురా కంటెంట్ కోసం అయితే నీ చుట్టూ తిరిగేవని అన్నావు కదరా ఎమాన్యుయల్ అంటే, కంటెంట్ కోసం అయితే అందరితో ఉంటాను కదా, అందరి చుట్టూ తిరుగుతాను కదా అట్లా అన్నాను నేను. అయినా ఎందుకురా దాని మాటలు పట్టించుకున్నా, ఫ్రెండే కదా నేను టేక్ డీజీ తీసుకున్నా. మరి ఆవిడ కూడా అడిగింది కదా 98 రోజుల తర్వాత కూడా ఫ్రెండ్ అని చెప్పేసి నువ్వు పట్టించుకోవట్లేదు అట్లా ఎట్లా అని చెప్పి నామినేషన్ ఇవన్నీ చెప్పింది కదా. ఈ ముచ్చట్లన్నీ పెట్టిన తర్వాత నాకు చాలాసార్లు అనేది నేను పట్టించుకోలేదు అన్న తర్వాత భరణి గురించి ఇక్కడ చెబుతాడు డీమోన్. భరణి గారు చాలా ఎమోషన్ అయిపోయారన్న, ఎందుకంటే ఆ రోజు నాకు హెల్ప్ చేయమ్మా, ప్లీజ్ హెల్ప్ చేయమ్మా, నేను అవుట్ అయిపోతాను, తేడా వస్తే మొత్తం హౌస్లోంచి షోలోంచి వెళ్ళిపోతున్నాను, బాగా ప్రాధేయపడ్డాడు ఆయన. సో అప్పుడు ఏంటంటే చూసే వాళ్ళందరికీ, మనకే హౌస్ మేట్స్కి అందరికీ అనిపించింది, అంత పెద్ద వయసులో పెద్ద వచ్చి బతివులు ఆడుతున్నాడు, నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ అని అందరికీ నేను హెల్ప్ చేశానని ఆయన వచ్చి హెల్ప్ కోరితే, పర్టికులర్గా మిగతా వాళ్ళ విషయంలో ఒక లెక్క, ఈ తనుజ విషయంలో అడిగేటప్పుడు ఆవిడ అట్లీస్ట్ ఆలోచిస్తాను అన్న సరిపోయేది. లేదు నాకు ఎమాన్యుయల్ ఈ మధ్యలో స్టాండ్ తీసుకున్నాడు కదంటే అతను గుండెల్లో గుచ్చుకున్నట్టు అయింది నిజంగా. సో అదే విషయం ఆడుతాను, ఆయన పాపం చాలా ఎమోషన్ అయ్యాడు, నిజం అయ్యాడు, చాలా బాధపడ్డాడు ఆయన. అట్లాగే వీకెండ్ కూడా గ్రీన్ రెడ్ ఫ్లాగ్స్ పెట్టారు కదా, ఎవరిని ట్రస్ట్ చేస్తారు ఎవరిని ట్రస్ట్ చేయరంటే అప్పుడు కూడా పెట్టలేదు. సో మరి నిజంగా పాపం పెట్టొచ్చు కదా, అందువల్ల కూడా హట్ అయ్యాడు. ఆ 2 కూడా చూశారంటే వీళ్ళందరూ ముగ్గురు మాట్లాడితే, పైగా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, కళ్యాణ్తో కంపేర్ చేస్తే భరణి గారు చాలా చేశారు, కళ్యాణ్ వాటర్ టాస్క్లో హెల్ప్ చేయలేదు, అట్లాగే ఆ బెడ్ టాస్క్లో కూడా శ్రీజన్ ఉంచాలని తనుజాన్ని తీసేయడానికి రెడీ అయ్యాడు,
శ్రీజ ఉంది కదని చెప్పాడు. అట్లాగే డేంజర్ జోన్లోనూ కూడా కండిషన్ మీద వచ్చాడు. ఒకవేళ మనం విన్ అయితే ఫస్ట్ నన్ను సేఫ్ జోన్లోకి పంపిస్తేనే మనం కలిసి పేరప్గా ఆడదామని కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్తో వచ్చాడు. బట్ బర్నీ గారు అట్లాగా తనుజ విషయంలో 100% ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ప్రతిసారి స్టాండ్ తీసుకోవడం విషయం చెబుతాడు. ఇది 100% ఫ్యాక్ట్. మనం కల్లారా చూసాం. బర్నీ ఎవరి విషయంలో నేను ఆలోచించాడు, ఆచితూచి అడుగు వేసాడేమో కానీ ఈ అమ్మాయి విషయంలో, తనూజ విషయంలో నిజంగా కూతురు లెక్క ఫీల్ అయ్యాడు. అంత కేరింగ్, ప్యాంపరింగ్, ఆ ఎఫెక్షన్ ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కూడా ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు. బట్ ఆవిడ మాత్రం ప్యూర్లీ కమర్షియల్గా ఉండి నా కోసం ఎట్లా అని ఉండింది. కానీ చెప్పే విధానం కూడా ఆయన బాగా బాధపడ్డాడు. నా కోసం అతను స్టాండ్ తీసుకుంటే అతను తీసుకోలేదా. అందుకే సంజన కూడా అదే అంటది, అరే నన్ను కూడా వచ్చి అడిగాడు, నా కోసం ఇమ్ము నిలబడ్డాడని నాతో చెప్పింది సంజన గారు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాడని ఆవిడే చెప్పింది. ఎమాన్యుయల్ కూడా అదే అంటాడు, బర్నాన్ మంచోడే, కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ వల్ల నేను కూడా ఆపోజిట్ అవ్వాల్సి వచ్చింది. బట్ నన్ను కూడా అడిగాడు, అరే ఎమాన్యుయల్ నువ్వు ఎక్కువ స్టాండ్ తీసుకున్నావు, నేను ఎక్కువ తీసుకుంటే కోర్స్ నువ్వేనన్నా, నువ్వే ఎక్కువ స్టాండ్ తీసుకున్నావు, నేనే చెప్పాను అని సంజన అందరూ కూడా అంటారు. స్టార్టింగ్ నుంచి కూడా అట్లాగే అయ్యిందని. అయితే వీళ్ళంతా డిస్కషన్ అయ్యేటప్పుడు ఇది ఎందుకంటే క్లియర్గా మనం చూసి అందరికీ అర్థమైంది ఆయన ఎంత స్టాండ్ తీసుకున్నాడు. అయితే ఇదంతా జరిగేటప్పుడు వీళ్ళ ముగ్గురు కాన్వర్సేషన్ జరిగేటప్పుడు దూరంగా కూర్చొని ఆ అమ్మాయి ఆలోచించుకుంటుంది కదా, ఎక్కడో డ్యామేజ్ కొట్టేసినట్టుంది, తేడా అయిపోయి ఉంటుంది, ఇది నెగిటివ్ అయిపోయి ఉంటుంది మాదిరిగా తెల్లారులకు ఆలోచించుకుని మార్నింగ్ వచ్చి మళ్ళీ కళ్యాణ్ కిచెన్లో ఉంటే కవర్ డ్రైవ్ వేస్తూ ఉంది. ఇదే డ్రామా అనేది. అందుకే ఆవిడ ఓటింగ్ తగ్గించుకుందంటే ఎందుకు ఆ తనూజ బర్నీ విషయంలో అక్కడ బిహేవ్ చేసిన తీరు కానీ, అతను తప్పించేది కానీ, హెల్ప్ చేయను, స్టాండ్ తీసుకోకపోవడం కానీ, అట్లాగే అంతకుముందు సాయి శ్రీనివాస్ ఇతడు ఉండేటప్పుడు ట్రైన్ టన్నెల్లోంచి ఇలా తిరుక్కుంటూ వచ్చి ఒకరు సేవ్ అవుతారు, ఒకరు అవుట్ అవుతారు అన్నప్పుడు కూడా ఇవిడి దగ్గర పవర్ వస్తా ఉండి అడిగితే లేదు నేను ఆయనకి మాట ఇచ్చాను నేను చెప్పలేనంటే హెల్ప్ చేయలే. అప్పుడు కానీ ఏ దశలో కూడా ఇతడి కోసం ఒక్క రీతు చౌదరితో ట్రయాంగిల్ గొడవలో స్టాండ్ తప్ప ఎప్పుడు కూడా స్టాండ్ తీసుకోలే, ఎప్పుడు తీసుకోలే, హెల్ప్ చేయలే. ప్యూర్లీ ఆవిడ గేమ్ ఆడుతుంది. బర్నీ కూడా బజ్లో అదే చెప్పాడు శివాజీ అడిగితే, అవును ఆవిడ గేమ్ ఆడుతుంది, ఆవిడ నుంచి నాకు ఎప్పుడూ రాదు, నాకు ఆ విషయం ఎప్పుడూ తెలుసు, కానీ నేను కూతురుగా కనెక్ట్ అయిపోయాను, నాకు 2 కూతుర్లు, అలాగే నేను చూసాను. ఆ అమ్మాయికి నాన్నని పిలిస్తే కాదనుకుంటే ఎట్లా ఇస్తాం, మనుషులం కదని ఆయన 100% చెప్పాడు. ఈవిడ చెయ్యదని కూడా చెప్పేశాడు. విన్నర్ కూడా కళ్యాణ్ అవుతున్న నా దృష్టిలో తను సెకండ్ ప్లేస్ కావచ్చు, రెండోది పెట్టాలంటే ఈవిని పెట్టాలి తప్ప ఫస్ట్ అయితే కళ్యాణ్ అని చెప్పేసి. ఎందుకంటే ఆవిడ ప్యూర్లీ గేమ్ ఆడుతుంది. ఆవిడ నాకు తెలుసు, అలాగే నాకు ఉండాలని ఆవిడకి ఎందుకు ఎమోషన్ ఆయనే చెప్పాడు. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది, మనం చూసాం. అట్లాగే ఈవిడ ఏం చెప్పింది ఇక్కడ కళ్యాణ్తో బాగా ఆలోచించుకొని ఇది డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. 100% జరిగింది అదే. ఇప్పుడు మిగతా వాళ్ళ విషయంలో బర్నీ విషయంలో ఆవిడ కొద్దిగా ఇచ్చిపుచ్చుకునే దారిని ఉంటే బాగుండేది. పైగా దివ్యతో గొడవల్లో కూడా బర్నీ పేరు తెచ్చి ఎంత బద్నాం చేయాలి, వీళ్ళదే బాగుండు, వీళ్ళ బాగుండులో నేను వేలు పెట్టలే, నన్ను అన్యాయంగా తీస్తారు, తప్పించారు చెప్ప ఆఖరికి హోస్ట్ కూడా నువ్వు సరేనమ్మా దివ్యకి నీకు లొల్లు ఉంటే మీ ఎదురు చూసుకోవాలి, కానీ మాట్లాడితే బర్నీ గారిని ఎందుకు లాగుతావు, పర్టికులర్గా నువ్వు ఎందుకు లాగుతావు అని కూడా చెప్పారు. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా గేమ్ ఆడింది ఆవిడ. అయితే ఇక్కడ నిజం కూడా ఎంత వివరణ ఇచ్చుకుంటుందంటే ఆడియన్స్కి, కెమెరాలకి కళ్యాణ్తో చెప్పుకొని ఆయన అలా వింటున్నాడు. ఎంత ఒక్క మాట కూడా అనుకుండా అరే నిజంగా ఓపెన్గా ఒకటి చెప్పనా, ప్రామిస్గా చెబుతున్నా బర్నీ సార్ వెళ్ళిపోయినప్పటి నుంచి ఏదోలాగుంది. నిజంగా ఓపెన్గా ప్రామిస్గా ఇన్ని పదాలు వాడుతున్నప్పుడే నన్ను నమ్మండి సుమే అని చెప్పడం అర్థమవుతుంది. ఆ ఇంటెన్షన్ అక్కడ ఓపెన్గా నిజంగా ప్రామిస్గా చాలా బాధగా ఉందని ఆ పదాలు వాడేటప్పుడు తెలుస్తుంది కదా. అంటే నన్ను నమ్మండి నిజమే, నేను ఇక్కడ ఏదో ఫీల్ కావట్లా. ఎందుకంటే చాలామంది చెప్పారు కదా నాన్న కూతురు బాండ్ క్యూట్గా ఉంది మాకు నచ్చిందంటే, సరే అలాంటి బాండ్ ఉండేటప్పుడు ఆయనకి నేను హెల్ప్ చేయలేదు, అవుట్ అయిపోయాడు కదా, సో అది నెగిటివ్ అయిపోయి ఉంటుందా, ఆ బాండ్ బ్రేక్ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు వెళ్ళిపోయాడు కనుక ఓట్లు పడాలా, 100 ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకుని నేను మూడీగా భావంగా ఏదో ఆలోచించుకుంటుంది కదా. సో ఆయనతో మాట్లాడిపోయినా నాకు ఒక ఎనర్జీ ఉండేది, ఏదోలా ఉంది నాకు సీరియస్గా. 6th వీక్ వెళ్ళినప్పుడు కూడా సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ 6th వీక్ వెళ్ళినప్పుడు ఉండింది. వచ్చిన తర్వాత కూడా అంత పాజిటివ్గా ఏమి లేవు కదా. ఆయన కోసం ఏదో చేసింది, స్టాండ్ తీసుకున్నది లేదు కదా. ఆయన మళ్ళీ ఇప్పుడైనా రెండో ఎంట్రీకి వచ్చినప్పుడైనా నీకోసమే ఉన్నాడు కదా. ఒక పెద్ద మనిషి ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ధైర్యంగా ఉండేదంటే, ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నా కంపెనీ ఉన్నావు ఓకే, కానీ ఏదో మిస్సింగ్ అయిపోయిన ఫీలింగ్ అని పదే చెబుతుంది. అది చెప్పలేకపోతానో అంతే, మూడో అయిపోయింది. సో ఆయన ఒక నార్మల్గా ఆ వాయిస్ ఆయన వినిపిస్తూ నవ్వుతా తిరుగుతూ ఉంటే, ఒక పెద్ద మనిషి అంటే ఏంబా చాలా బాధగా ఉందబ్బా, కోలుకోవడానికి టైం పడుతుందేమో లాస్ట్కి అలాగే ఏడ్చేసి ఇవన్నీ చెబుతూ ఉంటే ఆ కళ్యాణ్ మాత్రం అలా చూస్తాడు, అలా వింటున్నాడు అంతే. ఎందుకంటే కళ్యాణ్ కూడా తెలుసు, బర్నీ అడిగాడు కళ్యాణ్ కూడా. డీమాన్ అదే చెప్పాడు, సంజన అదే చెప్పింది, ఎమాన్యుయల్ అదే చెప్పాడు, కళ్యాణ్ అదే చెప్పాడు. సూపర్ 6లో ఉన్న అందరినీ బర్నీ వచ్చి అడిగితే తనూజ కోసం కళ్యాణ్ నువ్వు ఎక్కువ స్టాండ్ తీసుకున్నావు, నేను ఎక్కువ తీసుకున్నా అంటే మీరే బర్నీ గారు మీరే తీసుకున్నారు. కళ్యాణ్ ఎమాన్యుయల్ ఎక్కువ స్టాండ్ తీసుకున్నా, నేను తీసుకుంటే పక్కాగా మీరే తీసుకున్నారు బర్నీ గారు. కళ్యాణ్ చెప్పాడు, ఎమాన్యుయల్ చెప్పాడు, డీమోన్ చెప్పాడు, సంజన చెప్పాడు, మనం కూడా చూస్తా ఉన్నాం. ఇంకెవరు చెప్పాలి ఆవిడకి?
ఎంతమంది చెప్పినప్పుడు కూడా వినిపించుకోకుండా పట్టించుకోకుండా నా గేమ్ నాది, నా ఇష్టం నాది అంటే ఆయన అంత ప్రాధాయపడినా పట్టించుకోకుండా ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఏడు చేసి పెడవబులు పెట్టి చూసే వాళ్ళకి ఏముంటుంది, ఎందుకమ్మా ఈ ఏడుపులు, ఈ డ్రామాలు, ఈ సీన్లు అవన్నీ చూసి చాలా చూసాం ఇక్కడ మేము. అదేదో హెల్ప్ అయితే చేస్తే ఆడాల్సిన పనే లేదు కదా. అంత ప్రాధాయపడినా పట్టించుకోకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బాగా తీక్షణంగా తీవ్రంగా ఆలోచించి మళ్ళీ కవర్ డ్రైవ్లో భాగంగా ఇవన్నీ చెబుతున్నామని అది నెగిటివే. భరణి వల్ల ఈవిడికి సీజన్ అంతా ఎంత కలిసి వచ్చిందో కానీ అవుట్ అయిపోయినప్పుడు కావచ్చు, ఆయన విషయంలో ఈవిడ తీసుకున్న స్టాండ్స్, ఒపీనియన్స్ కావచ్చు, అన్నీ కూడా కనీసం 3% ఓటింగ్ డ్యామేజ్, నో డౌట్. అందుకే టైటిల్ రేస్లో వెనకబడతా ఉంది. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.